అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని విషయాల్లో కేసీఆర్ రాజీ పడక తప్పలేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. దీంతో పార్టీలో అంతర్గత విషయాలు బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు అదుపు చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ కుమార్తె తనకు లేఖలు రాస్తుందనే విషయాన్ని పసిగట్టి ఉండరు. సో ఆయనకు అర్థమైపోయి ఉంటది. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దానిని క్యాష్ చేసుకోవడానికి భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఇటీవల నిర్వహించిన 25 ఏళ్ల పార్టీ వేడుకకు తనకు రాజకీయంగా ఉపయోగించుకుంది. సో అయితే ఈ జోష్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగా ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత రాసిన లేఖలు బయటికి వచ్చాయో అప్పుడు పార్టీలో ఏదో జరుగుతుందనే ప్రమాదకరమైన సంకేతాలు బయటకు వెళ్ళాయి. ఇది సహజంగానే పార్టీకి ఇబ్బంది కలిగించింది. ఆ వెంటనే కల్వకుంట్ల తారక రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని, పార్టీకి దాటి వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని ఆయన ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారు కవితకి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి స్థానంలో కేటీఆర్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో అప్పుడే రాజకీయంగా కాక స్టార్ట్ అయింది. సో మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె సోదరుడి మధ్య వివాదం మొదలైనట్లు బయటకు వెల్లడైంది. వాస్తవానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దయ్యాలను వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వారు ఎవరో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే గులాబీ సుప్రీం కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ముగ్గురు మాత్రమే. వారిలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ ముగ్గురు రావులే ఉంటారు. ఈ ముగ్గురిని దాటి గులాబీ సుప్రీం కలవాలంటే అంత సులభమైన విషయం కాదు. ఎప్పుడైతే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు విలేకరుల సమావేశం నిర్వహించారో వెంటనే గులాబీ సుప్రీం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఆయన వెంటనే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు, ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడ వారిద్దరు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇక కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చెప్పాడు కేటీఆర్. సో దీనిని ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ మధ్య కోల్డ్ వార్ తగ్గిపోయిందని కూడా సంకేతాలు ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రానికి తన కుమారుడిని పిలిపించుకున్న గులాబీ సుప్రీం కుమార్తె రాసిన లెటర్ విషయాన్ని, అది బయటకు వచ్చిన విధానాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. పార్టీలో అంతర్గత కలహాలు మంచివి కావని, ఇలా జరిగితే మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించిన సమాచారం కేటీఆర్ కి. అందువల్లే కేటీఆర్ కాస్త మెత్తబడ్డారని కవిత కూడా ఒక అడుగు వెనక్కి వేశారని తెలుస్తుంది వారిద్దరి మధ్య. అందువల్లే సయోధ్య కుదిరిందని కూడా గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఇంత వ్యవహారం జరిగినా ఇంతవరకు కవితకు తన తండ్రి నుంచి అపాయింట్మెంట్ లభించకపోవడం విశేషం. రేపో మాపో ఫామ్ హౌస్ తలుపులు బిడ్డ కోసం తెరుచుకుంటాయని కూడా గులాబీ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.